సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన సీఎల్పీ భేటీ ముగిసింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు అభిషేక్ సింఘ్వీని రాజ్యసభ అభ్యర్థిగా నిర్ణయించామన్నారు సీఎం రేవంత్. రాజ్యసభ అభ్యర్థిగా తీర్మానం చేశామన్నారు. రేపు 10 గంటలకు అసెంబ్లీలో అభిషేక్ సింఘ్వీ నామినేషన్ దాఖలు చేస్తారన్నారు సీఎం. రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఏఐసీసీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో మాట్లాడుతూనే ఉంటా అన్నారు సింఘ్వీ. తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా అభిషేక్ మను సింఘ్వీ రావటం రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు మంత్రి ఉత్తమ్. దేశంలో నంబర్ 1 న్యాయవాదుల్లో అభిషేక్ మను సింఘ్వీ ప్రముఖులు అన్నారు ఉత్తమ్. ప్రత్యేక తెలంగాణ కోసం సుప్రీంకోర్టులో వాదించిన వ్యక్తి అన్నారు మంత్రి కోమటిరెడ్డి. సీఎల్పీలో ఆయనను రాజ్యసభ ఎంపీగా ప్రతిపాదించామన్నారు. అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ గారిని నిర్ణయించడం జరిగింది. వారి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను, లోక్సభ ఎంపీలను, రాజ్యసభ ఎంపీలను అందరినీ కూడా సమావేశానికి ఆహ్వానించి అభిషేక్ మను సింఘ్వీ గారిని మా వాళ్ళందరికీ పరిచయం చేయడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు సిఎల్పికి అందరినీ రమ్మని, రేపు సరిగ్గా 11 గంటలకు వారు నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో చాలా అంశాలను చట్టబద్ధంగా మనకు హక్కులను కల్పించారు. ఖమ్మంలో ఉక్కు కర్మాగారం కావచ్చు, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఐఐఎం కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా నీటి కేటాయింపుల విషయంలో కూడా కృష్ణానది జలాలు, గోదావరి జలాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ పెడుతున్న వివాదాలు, ఇవన్నీ కూడా చట్టసభలలోనే కాకుండా న్యాయస్థానాలలో కూడా ఇప్పుడు మనము పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వీ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకి వెళ్తే మన రాష్ట్ర సమస్యల మీద చట్టసభలతో పాటు న్యాయస్థానాలలో కూడా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే వారి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడం తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడడానికి, మన హక్కులను సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది. మనస్ఫూర్తిగా వారిని తెలంగాణ తరఫున రాజ్యసభకు ఆహ్వానిస్తున్నాం. అందరూ వస్తారు, అందుబాటులో ఉన్న అందరూ, నేను, బట్టి విక్రమార్క గారు, అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వస్తారు. కొందరు వేళ నియోజకవర్గాలలో ఏదైనా కార్యక్రమాలలో ఉండి రాలేకపోయినా మిగతా మేమందరం అందుబాటులో ఉండి నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహిస్తాం. డెఫినెట్గా ఉంటుంది. తొందరలోనే ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత అధిష్టానంతో మాట్లాడి వారి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. Young, dynamic and energetic, you have heard from the young, dynamic and energetic Chief Minister of Karnataka. Let me start by thanking the Congress Party, the Congress President, former Congress Presidents Sonia Gandhi and Rahul Gandhi, Ms. Priyanka Gandhi, the top leadership of the Congress Party. All I can promise with the utmost sincerity, as I said inside, is that I shall be the unwavering voice for this state, for its very rich heritage and culture, a young state with an ancient lineage. I think you are all very privileged to have such an excellent, efficient team, as I witnessed today, led by this able, dynamic, efficient and energetic Chief Minister. And I think this state is going to go to the highest heights, and the best is yet to come each month, each year. అభిషేక్ మను సింఘ్వీ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకి ఎంపీగా కావడం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి నా అభిప్రాయం. ఈరోజు సిఎల్పిలో యునానిమస్గా వారికి అది అందరం మద్దతు పలకాలి. అదేవిధంగా అందరం ఇతరులకు కూడా అప్పీల్ చేస్తున్నాం. అభిషేక్ మను సింఘ్వీ అసంటి
ప్రముఖ న్యాయవాది. ఆయన తెలంగాణ పట్ల తెలంగాణ తరఫున సుప్రీంకోర్టులో హైకోర్టులో అన్ని విషయాలు తెలంగాణ రాష్ట్రం పట్ల టేకప్ చేశారు కాబట్టి ఇది మనం యునానిమస్గా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రముఖ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు, ప్రతి సబ్జెక్టులోనూ అనర్గళంగా మాట్లాడుతూ దేశంలో పలు క్లిష్టమైన కేసులని కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ వివిధ బాధితుల్లో వాదించుకుంటూ ప్రముఖ న్యాయవాది మా నాయకుడు ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ తప్పకుండా ఇవాళ తెలంగాణ 2014 చట్టంలో నాటి ప్రధానమంత్రి 2013లో పార్లమెంట్లో చేసిన హామీల అమలు కోసం మా తెలంగాణ ప్రజల తరఫున తప్పకుండా ఫైట్ చేస్తారు. మాకు నిజంగా గర్వకారం అనేది ఒకటే అప్పీల్ చేస్తారు. మా పార్టీ వాళ్ళు అందరూ ఏకగ్రీవంగా ఉన్నారు. ఇతర పార్టీల వాళ్ళు కూడా సహకరించి ఇలాంటి మేధావి ప్రముఖ న్యాయవాది తెలంగాణకి వెళ్ళి రాజ్యసభడు అయితే తెలంగాణ ప్రజలందరూ కూడా గట్టి న్యాయం జరుగుతుంది ఎక్కడ పోయినా కానీ. కానీ అలాంటి మేధావిని గెలిపించాలని పార్టీలకు అతీతంగా అందరూ కూడా మద్దతు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.